దేవుని నామానికి అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. ఆన్లైన్లో వచ్చేసిన వాళ్ళందరికీ మా బెంగళూరు గాస్పెల్ టీం నుంచి మీకు వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మా బెంగళూరు టీం నుంచి దేవుని మహిమపరుస్తూ పోతుండగా మీరందరూ ఎవరెవరు ఆన్లైన్లో చూస్తున్నారు అందరూ దేవుని మహిమ పొందడానికి దేవుడి కృపను అనుగ్రహించినట్టు సహాయం చేయమని మనం ఈ వర్షిప్ని ప్రాధాన్య మూలకంగా ప్రారంభం చేసుకుందాం. భూమిని ఆకాశం సృష్టించిన మా పిల్లలతోనే నేను ఆమెస్తూ తండ్రి అయ్యా కథించిన రోజులంతా మమ్మల్ని నీ కృపాక్షేమాన్ని మమ్మల్ని కాచి కాకుండా తండ్రి నేను ఆమెస్తూ అయ్యా ఇప్పుడు ఎన్ని జనాలు ఆన్లైన్లో వచ్చేస్తున్నారు తండ్రి నీ నామంకి మహిమ ఘనత ప్రభావం చెల్లించినట్టు సహాయం చేయాలంటే ఇప్పుడు వర్షం చేయబోతుండగానే పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించిన తండ్రి నీ నామ హెచ్చించడానికి సహాయం చేయమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు ప్రతి అష్టమించుకుంటుంది ఆన్లైన్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చేతి పంపిస్తూ నీ మహిమ వాళ్ళను మీద కొమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు ఈ వర్షం స్టార్ట్ చేయకపోగా మీరే ఆది అంతము ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రాధాన్యత నిజమేసుకున్నాము వేడుకుంటున్నాం తండ్రి. ఆమె నేను పాడబోయే పాట కృపాక్షేమము నీ శాశ్వత జీవం. అందరూ నాతో కూడి ఏకీభవించి దేవుని నామం మహిమపరుస్తాం. శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. మహోన్నతమైనది ఉపకారము తలచుచు అనుక్షణము పరవశించను. మహోన్నతమైనది ఉపకారము తలచుచు అనుక్షణము పరవశించను. నీ కృపలో
సత్య మార్గములో మరి మరింపజేసి సాక్షిగా నిలిపాలి. ఈ సత్య మార్గములో నేర్చుకున్నాను మరి మరింపజేసి సాక్షిగా శక్తితో నింపి నూతన కృపనిచ్చెను. కలత చందగా నిలిపినది శక్తితో నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధుడా శక్తుడా ఆరాధనీకే నాయసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధనీకే. ఆరాధుడా శక్తుడా ఆరాధనీకే నాయసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధనీకే. ఆరాధనీకే ఈ సమయంలో ఎన్నో జనాలు బట్టి మనం ఇచ్చిందండి. స్తోత్రమయ్యా. ఈ సమయం బట్టి మనం అందరూ దయచేసినట్టు నాన్న స్తోత్రమయ్యా. అయ్యా ఈ చిన్న మందగా మమ్మల్ని చేర్చి ఇలాగా నేను స్తుతించి ఇలాగా నేను కొనియాడే మంచి గొప్ప భాగ్యాన్ని మాకందరూ దయచేసినట్టు నాన్న స్తోత్రమయ్యా. అయ్యా స్తోత్రమయ్యా. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా మీ పాఠశాలలో కడుతున్నాం తండ్రి. అయ్యా ఈ కరోనా వైరస్ నుంచి ఎన్నో జనాలకు మట్టికి మరణించిన తండ్రి. అలాగే కాకుండా మమ్మల్ని మన నామంలో తండ్రి మమ్మల్ని సురక్షితంగా జీవింపజేసిన తండ్రి నాన్న స్తోత్రమయ్యా. అయ్యా కరోనా వైరస్ కోసం దేశమంతా ప్రారంభించి అడుగుతున్నాం తండ్రి. కట్టడానికి సాయం చేయాలి. అయ్యా ఎన్నో జనాలు మట్టికి మరణించిన తండ్రి. అయ్యా ఇండియాలో కూడా వస్తున్నాను తండ్రి. దానికి తోడు మెడిసిన్ కనిపెట్టి దాన్ని సహాయం చేయబడి నిర్మించి విడుదల దయించేయండి. వారి నుంచి మమ్మల్ని విడుదల దయించేవారు అయిపోతుందండి. స్తోత్రం నేను పాడబోయే పాట వచ్చి కన్నడ పాట మహిమైన ఆలస్యాన్ని స్తోత్రం. తెలిసిన వాళ్ళు నాతో ఏకీభవించి దేవుని మాట్లాడడం ఏర్పరుస్తాం.
This
హల్లెలూయా. స్తోత్ర 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 తండ్రి, స్తోత్రం. ಹೌದು ತಂದೆ, ನಾವು ಪಾಪದಲ್ಲಿರುವಾಗ ನಮ್ಮನ್ನ ಪಾಪದಿಂದ ಹೊರಗೆ ಬಿಡಿಸಿರೋ ತಂದೆ ನೀನು ನಾಮ ಸ್ತೋತ್ರ ತಂದೆ. ಹೌದು ತಂದೆ, ತಂದೆ ತಾಯಿ ಕೈ ಬಿಟ್ಟರು ನಾನು ನೀನು ಬರುವುದಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೆ ತಂದೆ. ಹೌದು ತಂದೆ, ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ. Thank you, Lord. Thank you, Jesus. Thank you for giving this good opportunity for glorifying your name. Thank you, Lord. Thank you, Jesus. Our God, our Tande, our God. స్తోత్రం. నిన్న నేడేకరీతిగా సజీవే తండ్రి, స్తోత్రమయ్యా. అవును తండ్రి, మేము పాపంలో మట్టిలో పడి ఉండగా మమ్మల్ని లేవనెత్తిన తండ్రి నీ నామ స్తోత్రమయ్యా. అవును తండ్రి, మేము పాపం కూడా మా తల్లి మమ్మల్ని గర్భంలోనే మమ్మల్ని పాపంలో పుట్టి పెంచి తండ్రి. అయితే మా పాపం కోసం మా కలుగిరిలో వేలాడబడిన తండ్రి నీ నామ స్తోత్రమయ్యా. ఎవరు చేయలేని త్యాగం మీరు మాకు చేసిన తండ్రి నీ నామ స్తోత్రమయ్యా. ఈ భూలోకంలో 33 కోట్ల దేవతలు ఉన్నా ఎవరు సాటి లేని నీ త్యాగం తండ్రి. తల్లిదండ్రులు చేయలేని త్యాగం మీరు మా కోసం తండ్రి ఆ పరలోక ఉన్నతమైన స్థలం నుంచి ఈ భూమిలోకి దిగి వచ్చిన తండ్రి నీ నామ స్తోత్రమయ్యా. స్తోత్రం తండ్రి. అవును తండ్రి, మేము చీకటిలో ఉన్నప్పుడు మమ్మల్ని వెలుగులోకి నడిపించిన తండ్రి నీ నామ స్తోత్రమయ్యా. అయ్యా స్తోత్రమయ్యా. అయ్యా ఏదైనా నీ నామంలో అడిగితే అది దయచేసిన తండ్రి నీ నామ స్తోత్రమయ్యా. ఈ సాయంకాలం వేళలో తండ్రి ఎవరెవరో ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న తండ్రి ప్రతి బిడ్డని నీ చేతికి అప్పిస్తాం తండ్రి. వాళ్ళకున్న అవసరం నెక్స్ట్నామో తీసివేయమని అంటున్నా. ఆర్థిక సమస్యలు అయ్యా, అనారోగ్యంలో ఎవరైనా ఉన్నారేమో తండ్రి నీ నామకి అయ్యా ఇప్పుడు బయటలాడుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డల్లో ఒకసారి ముట్టుమయ్యా, తాకమయ్యా. అయ్యా మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయా దేశంలో పరిపాలన చేస్తున్న ప్రైమ్ మినిస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన కావాల్సిన మంచి జ్ఞానం తెచ్చింది తండ్రి. అయ్యా నాయకుడికి కావాల్సిన గుణలక్షణాలు అయ్యా మా ప్రైమ్ మినిస్టర్ తెచ్చేయమన్నాయా. ఈ కరోనా వైరస్ లక్షణాలు తండ్రి ఇంటి నుంచి బయటకు పోకుండా అయ్యా ఇంట్లోనే ఉంటుందండి. మేము సమయాన్ని గడిపించుకోకుండా నిన్ను కొనియాడి నిన్ను స్తుతించే ఈ మంచి అవకాశం దయచేసిన తండ్రి నీ నామ స్తోత్రమయ్యా. స్తోత్రం తండ్రి. ఎవరైనా కుటుంబాల్లో తండ్రి ఇరుకులు ఇబ్బందులు శోధన ఉంటే ఈ నెక్స్ట్ నామంలో ఈ రోజు రాత్రి వాళ్ళని తాకమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ కుటుంబాల్లో మీరు ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. నీ పరిశుద్ధ దూతలు తండ్రి నీకు సంచరించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ఈ నామ స్తోత్రమయ్యా. బలహీనతో ఉన్న బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బలహీనత నుంచి బలం దయచేసిన తండ్రి నీ నామ స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళలో తాకమయ్యా. ఎవరికి అనారోగ్యం బలహీనత నేర్చుకున్నాము విడుదల చేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా నీ నామంలో స్వస్థత, నీ నామంలో అయ్యా సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. యెహోవా రఫా నేనే స్వస్థపరచువాడు దేవుడు వాగ్దానం దయచేసిన తండ్రి నీ నామ స్తోత్రం తండ్రి. ఆనాడు ఇశ్రాయేలుని అయ్యా నడిపించిన తండ్రి నీ నామ స్తోత్రం. ఈనాడు మా దేశం కోసం ప్రార్థన చేస్తున్న మమ్మల్ని అనుదినం నడిపించిన తండ్రి నీ నామ స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. అయ్యా ఈ వర్షం నేను ఇచ్చేది అప్పిస్తూ ఇంకా జరగబోయే అయ్యింది నీ నామం పేరుగా జరిగించే తనకి సాయం చేయమని నీకు మహిమ ప్రభావం చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ నుంచి విజయ గీతము మనస్సాలని ఈ పాట పాడి మన దేవుని నామాన్ని కనపరుస్తాం. థ్యాంక్ యూ.
ఉన్నత స్థలంలో ఉండాలంటే కేవలం నీ చిత్తమై ఉంటుందా తండ్రి? అవును తండ్రి. గతించిన రోజులు, గతించిన క్షణాన్ని అనుదినము మమ్మల్ని నడిపించిన విధానానికి స్తోత్రం తండ్రి, స్తోత్రం. అయ్యా వాక్యంలో ఉండి మీరు నడిపించబోతున్న తండ్రి స్తోత్రం. అయ్యా కష్టకాలంలో, ఇరుకుల్లో మమ్మల్ని వెనుతంటి ఉండి నడిపించబోతున్న తండ్రి స్తోత్రమయ్యా. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నేను మరొక వీడియోలో ఎడబాయనన్న వాగ్దానం చేసిన తండ్రి నీ నామ స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. ముఖ్యంగా చదువుతున్న బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎస్ఎల్సి, సెకండ్ PUC, ఇంటర్మీడియట్ చేయబోతున్న బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాళ్ళు రాసే ప్రతి అక్షరంలో మీ స్వేదంగా రాసేటట్టు సాయం చేయండి తండ్రి. ఎవరికైనా జ్ఞానం కొదువు ఉంటే అది నన్ను అడగమని మేము మీకు చూపించదని అంటుంది తండ్రి. అవును తండ్రి. ఆ బిడ్డలు ఆ జ్ఞానం తక్కువ ఉంటే తండ్రి మీ జ్ఞానం మీ వాళ్ళు దయచేసి ఆ ఎగ్జామ్లో మీరు బాగా రాసి ఈ ప్రపంచంలో తండ్రి ఎవరు ఎన్ని బిడ్డలు వాళ్ళని రాస్తారో తండ్రి ఆ బిడ్డలు ప్రత్యేకంగా మీ చేతికి అప్పగిస్తాం తండ్రి. ఆ యొక్క తల్లిదండ్రులు కష్టమనగా బాధమనగా తండ్రి ఎంతో కష్టపడి చదివిస్తాం తండ్రి. అయ్యా అవన్నీ వ్యర్థమవ్వకుండా తండ్రి వాళ్ళు మంచి రిజల్ట్ తెచ్చిపోతున్న తండ్రి నీ స్తోత్రమయ్యా. SLC, సెకండ్ PUC తండ్రి ఆ డేట్లు అనౌన్స్మెంట్ చేసిన తండ్రి కర్ణాటక సెకండరీ బోర్డు ఎడ్యుకేషన్ వాళ్ళు తండ్రి ఆ డేట్స్ అంతా తండ్రి ప్రతి ఒక్కరు వెళ్తుండగా తండ్రి వాళ్ళ దావప్రయాణంలో మీరు వాళ్ళు రాసే స్వేరాత్రం ఉంది తండ్రి సాయం చేయండి తండ్రి. వాళ్ళు ఏదైతే చదువుకుంటారు తండ్రి వాళ్ళు చదువుకుంటూ వచ్చి బాగా రాసి అయ్యా నూరట్లు ప్రతిఫలం దయచేయబోతుంది తండ్రి నేను స్తోత్రం అయ్యా హాస్పిటల్ ఎన్నో వచ్చిన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి ఎన్నో క్యాన్సర్, మలేరియా అయ్యా ఎన్నో విధమైన తండ్రి రోగాల నుంచి బాధపడుతున్న బిడ్డల్ని ప్రత్యేక ప్రార్థన చేస్తున్న తండ్రి అనారోగ్యం నుంచి విడుదల చేయమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. అయ్యా మమ్మల్ని ఎల్లవేదిలో రీతిలో మమ్మల్ని ఆదరిస్తూ నడిపించిన తండ్రి స్తోత్రం. ఈ ఆది అంతం మీరే తోడింది మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని మీకే నడిపించుకొని వేడుకుంటూ స్తోత్రం అడిగేడుకుంటున్నాం తండ్రి. నేను నెక్స్ట్ మాట్లాడే మాట మెసేజ్ మన మధ్యలో ఉన్న పంచుకుంటాం. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా వందన తెలియపరచుకుంటున్నాను. చిన్నగా ప్రారంభం చేసుకొని వాక్యం మమ్మల్ని ఎంతో మిగిలిగా ప్రేమించి మా ప్రియ పలుకు తండ్రి నీ నామాన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు తండ్రి నీ కుమారు వారు తండ్రి పాటలు తండ్రి నాలుగు భాగ్యం తండ్రి దయచేసి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే నాయన ఇప్పుడు వాక్యం చెప్పబడుతున్న తండ్రి మీరు నాలో ఉండి మాట్లాడించు తండ్రి. ప్రతి ఒక్క వింటున్న తండ్రి ప్రతి ఒక్క వీటిని తండ్రి దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన క్రీస్తు యేసునామమున ప్రార్థిస్తున్నా పరమ. ఇప్పుడు నేను మాట్లాడే ఈ వాక్యం సమాజం ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మనం చూసినట్లయితే ఇప్పుడు సమాజంలో చాలా అక్రమాలు, మోసాలు ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి సమాజంలో. ఇప్పుడు ఎవరికన్నా ఒక కష్టం అనేది వస్తే, ఒక బాధ అనేది వస్తే మనం ఎవరి దగ్గర చెప్పుకుంటామంటే మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఏరియాలో ఉన్న ఆ స్థలంలో ఉన్న ఒక లీడర్కి వెళ్ళి తన కష్టం చెప్పుకుంటారు.
తన బాధను చెప్పుకుంటారు. కానీ ఆశ్రయించాలంటే మనము ముఖ్యంగా దేవుణ్ణి ఆశ్రయించాలి. మన బాధలు కానీ మన కష్టం వస్తే మనం వెళ్ళి ప్రజల దగ్గర చెప్పుకోవడం కన్నా దేవుని దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవాలి. అలాగే మనకేమన్నా మోసం జరిగితే, అన్యాయం జరిగితే మనము ఒకరి మీద మనము పగ తీర్చుకోకూడదు. పగ తీర్చుకునే పని ఎవరిదంటే దేవునిది. పగ తీర్చుకోవాలంటే దేవుడే తీర్చుకోవాలి. మనుషులు మనము పగ తీర్చుకోకూడదు. అలాగే మనము బైబిల్ పట్టణంలో చూసినట్లయితే మత్తయి సువార్త 31:23 చూసుకున్నట్లయితే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. యెహోవా ఎవరు కాపాడుతాడంటే విశ్వాసులను కాపాడును. మనకేమన్నా కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, అన్యాయం జరిగినా మనుషులు ఆశ్రయించడం కంటే యెహోవాని ఆశ్రయించాలి. ఆయన మిమ్మల్ని కాపాడునని బైబిల్లో క్లియర్గా రాయబడినది. కాపాడును. గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. గర్వముగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే ఆయన ప్రతీకారము చేయును. అంటే మన పట్ల, దేవుని పట్ల మనం భయభక్తిగా ఆయన ఇష్టలుగా ఉన్నప్పుడు మన పట్ల ఆయన పగ తీర్చుకుంటాడు. ఎవరు పగ తీర్చుకుంటాడు? దేవుడు పగ తీర్చుకుంటాడు. మనము మనుషుల మీద పగ తీర్చుకోకూడదు. మీ పట్ల నేను పగ తీర్చుకుంటాడు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రికలో కూడా దేవుడు రాసిన మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12:19 చదువుకున్నట్లయితే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. మీకు మీరే పగ తీర్చుకోనకూడదు అంటే దేవుడు చెప్తున్నాడు, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. మనకి అన్యాయము మోసం చేసిన వాళ్ళ కొరకు మనం పగ తీర్చుకోకూడదు. ఎవరు తీర్చుకుంటాడంటే దేవుడే పగ తీర్చుకుంటాడు. దేవుడికి మనం ఏమి చేయాలంటే చోటు ఇవ్వాలి. దేవుడికి మనము చోటు ఇవ్వాలి. చాలామంది ఒక వ్యక్తిని కొట్టినప్పుడు వాళ్ళ ఒక రక్తము ఉడుకుతుంది. వాడిని ఎలాగైనా పగ తీర్చుకోవాలి, వాడిని కొట్టాలి, వాడిని చంపాలని ఒక క్రైస్తవుడికి రాకూడదు. మనము బైబిల్ చూసినట్లయితే చాలా దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు మీ సహోదరుని ప్రేమించుడు అని చెప్పారు. మనం సహోదరుని ప్రేమించాలి, మనం కోపపడకూడదు. ఆయన నా మార్గంలో నడవమని చెప్పాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ తన కోపాన్ని తగ్గించుకోవాలి, తన ఆవేశాన్ని, తన చెడ్డ ఆలోచనని వీటిలన్నిటిని పాతి పెట్టాలి. మనం మరలా కొత్తగా జన్మించినట్లు పాతవన్నీ గతించిపోయి వదిలిపెట్టాలి. కొత్తగా జన్మించినప్పుడు మనం ఎవరిని పగ తీర్చుకోకూడదు. క్లియర్గా బైబిల్ రాసినది ఏమంటే, ఒకరు పగ తీర్చుకోవాలంటే మన పట్ల దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇవన్నీ చూస్తున్నట్లయితే మనము ఒక బైబిల్లో జరిగిన ఒక సంఘటన చూసుకున్నట్లయితే అక్కడ బైబిల్ క్లియర్గా వాళ్ళకి జరిగిన ఒక ఇన్సిడెంట్ అంటే వాస్తవంగా జరిగినది. అక్కడ బైబిల్లో వాస్తవంగా జరిగిన ఒక వాస్తవాన్ని మనము చూసుకుందాం. మొదటి రాజులు 21వ అధ్యాయం బైబిల్లో జరిగిన ఒక నిజ సంఘటన. మొదటి రాజులు 21వ అధ్యాయంలో మనం బైబిల్ చదువుకున్నట్లయితే 21వ అధ్యాయం 17వ వచనం, అప్పుడు యెహోవా వాక్కు తిష్మీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు.
అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. తర్వాత 19, నీవు అతనిని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతును చంపితివి కదా. ఈ నాబోతుని ఆ రాజుగారు చంపేశాడు. ఈ నాబోతుని రాజుగారు చంపేశాడు. ఎందుకు చంపాడు అని మనం తెలుసుకున్నట్లయితే ఈ బైబిల్లో స్పష్టంగా రాయించండి. అతను ద్రాక్ష తోటని అతను స్వాధీనపరచుకోవాలని ఆ రాజాగారు ఆ నాబోతుని చంపడానికి అతను పగబట్టాడు. నీ ద్రాక్ష తోటి నాకేమో అని క్లియర్గా బైబిల్లో ఆయన పొలానికి ఈ ద్రాక్ష తోటకి 2 ఆనుకొని ఉంటుంది కాబట్టి ఇతను నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వు అని అడుగుతాడు. ఎందుకు అని అడిగినట్లయితే అతను ఒకే మాట నేను ఇవ్వను అని చెప్పాడు. చాలా ధైర్యంగా అతను ఒక సామాన్యుడు. అతను ఆ సామాన్యుడు ఒక రాజుని ఎదురిస్తున్నాడు. నేను ఇవ్వను అన్నాడు. ఇవ్వను అంటే ఈ రాజాకి ఏమైపోయిందంటే ఒక రాజుగారు అతని మీద అల్లికి కోపపడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి అతని గదిలో ఆయన పడుకున్నప్పుడు, అలాగే బైబిల్లో యెజబెలు తన భార్య, రాజాగారు భార్య, ఆయన వచ్చి రాజాగారు ఎక్కడని అడిగితే రాజాగారు గదిలో రూమ్లో పడుకోవడం అన్నట్లయితే ఆ రాణిగారు వెళ్ళి, నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు, ఏమి జరిగిందంటే, ఇలాగ నాకు ద్రాక్ష తోట కావాలి, ఆ పొలం నాకు ఇవ్వమన్నప్పుడు అతను నాకు ఇచ్చలేదని చెప్తాడు. నాకు చాలా బాధపడినప్పుడు ఆ యెజబెలు, నువ్వు మంచిగా భోజనం చేసుకొని నువ్వు పండుకో, అతని సంగతి నేను చూస్తానని చెప్పి తర్వాత ఆ సామాన్యుడిని ఆ యెజబెలు ఏం చేశారంటే చంపేశారు. తీర్పు ఒక స్థలం కావాలంటే ఆ సమాజంలో ఉన్న పెద్దవాళ్ళని పిలిపించి ఆ స్థలం నాకు కావాలి అని అడగాలి. అలా కాకుండా రాజాగారు డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళి ఈ పొలం నాకు ఇమ్మన్నాడు. ఎందుకు అని అడిగినట్లయితే అతను కూర తోటలు వేసుకోవడానికి అడిగాడు. ఎంత ఆలోచిస్తే చాలా దరిద్రం. ఒక రాజాగారికి కూర తోట వేసుకోవడానికి పొలం కావాలన్నాడు. ఆయన అనుకుంటే దేశాన్ని స్వాధీనపరచుకోవచ్చు. కానీ ఈ సామాన్యుడు ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళ పితరుల నుంచి ఈ పొలాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకని ఇతను మా పితరుల నుంచి నేను కాపాడుకుని వచ్చాను, ఇది నేను ఇవ్వనని చెప్పాడు. ఇవన్నీ ఎక్కడనంటే ఈ 1 రాజుల గ్రంథంలోని 21వ అధ్యాయం 1 నుండి మీరు చదువుకొని వస్తే 8 దాకా, తర్వాత 9 నుండి 12, 15 ఇలాగే ఈ అధ్యాయం అంతా చదువుకొని వస్తే ఈ మాటలన్నీ బైబిల్లో ఇక్కడే రాయబడింది. నేను కల్పించి నా ఆలోచన ప్రకారంగా నేనేమి మాట్లాడలేదు. ప్రతి ఒక్కటి బైబిల్ రాసిన మాటలే చెప్తున్నాను. ఇవన్నీ చదవడానికి సమయం కావాలి కాబట్టి మేము మీకు పైగా చెప్పుకొని వస్తున్నాను. ప్రతి ఒక్కటి ఈ బైబిల్ ఉన్నది. ఇది ఒక స్టోరీ కాదు, ఇది వాస్తవం. ఎందుకంటే నేను చెప్తున్నానంటే పగ మనం తీర్చుకోకూడదు. ఇక్కడ క్లియర్ బైబిల్ ఏముందంటే అతనిని కుక్కలు, అతని నాబోతు ఒక రక్తాన్ని కుక్కలు నాకినాయి. అంటే ఆ సామాన్యుడిని వాళ్ళు చంపివేశారు. ఎవరు చంపివేశారంటే ఆ యెజబెలు కుట్రమని అబద్ధ సాక్ష్యం చెప్పి అతను చంపేశారు. అదే స్థలంలో ఆ రాజాగారి రక్తాన్ని కుక్కలు నాకినాయి. ఇంకా దౌర్భాగ్యం ఏమిటంటే యెజబెలు కూడా అలాంటి మరణం వచ్చింది. 1 రాజుల గ్రంథం 21:23 చదువుకున్నట్లయితే, మరియు యెజబెలును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజబెలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబెలు తినివేయును. చూడండి, ఆ రాజాగారిని రక్తం కుక్కలు నాకినాయి, కానీ ఇక్కడ యెజబెల్ని తినివేశాయి. ఎంత ఘోరం! ఒక స్త్రీకి ఇలాంటి చెడ్డ ఉద్దేశము, ఇలాంటి చెడ్డ ఆలోచన ఉండకూడదు. ఒక పురుషుడు, ఒక భర్త ఏదో ఒక వేళ కోపం పడితే స్త్రీ దానికి సహాయపడి అతని కోపాన్ని తగ్గించాలి, అతనితో మాట్లాడాలి, అతన్ని సమానం చేయాలి. చాలామంది గృహాల్లో పురుషుల కన్నా స్త్రీలే అంటే హోమ్ మినిస్టర్గా ప్రవర్తిస్తారు. భర్త ఏమైనా మాట్లాడితే తన భార్య వచ్చి అంటే నోరు మూసుకొని కూర్చుంటాడు కుక్కలాగా.
పురుషుడు వచ్చేసి సంఘానికి శిరస్సు యేసుక్రీస్తున్నట్లయితే తన కుటుంబంకి పురుషుడు శిరస్సు. తన భర్త చెప్పిన మాట భార్య వినాలి. కానీ ఇక్కడ ఈ లీడర్షిప్ అంతా యెజబెల్ తీసుకుంటున్నది. యెజబెల్ తీసుకొని యెజబెల్ చెప్పినట్టే ఒక రాజా వింటున్నాడు. దేశాన్ని పరిపాలించే రాజా ఒక స్త్రీకి లొంగిపోతున్నాడు, తన భార్యకి. తన భార్య మంచి చెప్పడం వదిలేసి, వాళ్ళు కూడా దేవుడిని నమ్మిన వాళ్ళే. ఆ రాజాగారు చాలా భక్తుడు, విశ్వాసుడు, కానీ తన భార్యకు విశ్వాసం లేదు. ఇప్పుడు సమాజంలో కూడా క్రైస్తవుల్లో పాస్టర్ అయ్య గారు మంచివాడైతే పాస్టర్ అమ్మ సంఘానికే రాదు. పాస్టర్ గారు ప్రార్థిస్తే పాస్టర్ అమ్మ ప్రార్థించదు. పాస్టర్ గారు సహోదరుల గృహానికి వెళ్ళి వాక్యం చెప్తుంటే పాస్టర్ అమ్మ ఇంట్లో కూర్చొని సీరియళ్ళు, సినిమాలు చూసుకొని టైంపాస్ చేసేవాళ్ళు. ఇలాంటి పాస్టర్కి సహాయం పడేవాళ్ళు స్త్రీలు అందరు నేను చెప్పట్లేదు, కొంతమందిని చెప్తున్నాను. అవిశ్వాసం గురించి ప్రతి ఒక్కరూ పాస్టర్ గారికి సహాయంగా ఉండాలి, పాస్టర్ అమ్మ గారు. కానీ ఇక్కడ యెజబెలు కుట్ర పడింది. అతన్ని చంపివేయడానికి అబద్ధ సాక్ష్యం చెప్పి ఆ సామాన్యుడిని చంపివేశారు. చంపివేసిన తర్వాత దేవుడు తిష్మీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై, తిష్మీయుడైన ఏలియా గారు వచ్చి చెప్తున్నాడు, ఇలాగా కుక్కలు నాకుతాయి అని చెప్పి. తర్వాత యెజబెల్ని కూడా కుక్కలు తినివేశాయి. కానీ మనము మనుషుల్ని ఆశ్రయిస్తాము, మనుషుల్ని నమ్ముతాము. ప్రతి ఒక్కరూ మీకేమన్నా కష్టము, బాధలు వచ్చినప్పుడు, మీ పైన ఎవరైనా ద్వేషం పెంచుకున్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు చెప్పకండి, దేవుని దగ్గర ప్రార్థించండి. ఈ మాటలు చదివినప్పుడు మీకు గుర్తు రావాలి, పగ తీర్చుకునేది మీరు కాదు నేను అని చెప్పినాడు దేవుడు. మనం పగ తీర్చుకోకూడదు, మనము ప్రార్థించాలి. మన పక్షాన్ని దేవుడు మనకి న్యాయం తీరుస్తాడు. ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉన్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు. అప్పుడున్న దేవుడు ఇప్పుడున్నాడు. దేవుడు మారలేదు ఎప్పటికీ. కానీ అప్పుడు ఆ భక్తులు విశ్వాసము, భయం, భక్తిని బట్టి దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడేవాడు. కానీ ఇప్పుడున్న సమాజంలో జనాలు చెడిపోయి, మోసాలు అయిపోయి, వ్యభిచారము, దొంగతనం, అబద్ధాలు ఎక్కువైపోయి దేవుడు మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడకుండా దేవుడు మాట్లాడలేదు. ప్రతి ఒక్కరు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే, వర్షం వచ్చే ముందు ఉరుములు, మెరుపులు మెరుస్తాయి. అవి ఏమిటంటే అర్థము, మారండ్రా మారండ్రా అని దేవుడు గర్జిస్తున్నాడు. ఒక్క ఉరుము వస్తే మన దేశమే అల్లాడిపోద్ది. అంత శబ్దం వచ్చినప్పుడు మనిషి భయపడినట్టున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ చిన్న వైరస్కి భయపడుతున్నారు. దేవునికి ఎవరు భయపడట్లేదు. ప్రతి ఒక్కరూ భయపడండి. ప్రతి ఒక్కరూ దేవుడిని ఆశ్రయించండి. మనిషిని ఎవరు ఆశ్రయించద్దండి. మీ కష్టాలు, మీ బాధలు ప్రతి ఒక్కటి దేవుడికి ఒప్పించుకోమని ఈ ఒక నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ఉపయోగించిన మా ప్రియపరులకు తండ్రి, ఇంతవరకు తండ్రి నా బోధ గురించి తండ్రి, బైబిల్లో తండ్రి మేము బైబిల్ చదువుకున్న ప్రకారం తండ్రి, నీ వాక్యంలో ఉన్న తండ్రి ప్రతి ఒక్క మాట తండ్రి మేము తండ్రి నేర్చుకొని తండ్రి వాటి పాటల సహాయం భాగ్యం దయచేయండి తండ్రి. దేవా, మాకేమన్నా కష్టాలు వస్తే తండ్రి, బాధలు వస్తే తండ్రి, ఇబ్బందులు వస్తే తండ్రి, మేము తండ్రి మిమ్మల్ని ఆశ్రయించి తండ్రి మంచి ఆలోచన భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మీకు విరోధంగా తండ్రి నడుచుకున్న ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి, తన తండ్రి రక్తం తండ్రి కుక్కలు కావచ్చు నాకినే తండ్రి, అలాంటి పగ తీర్చుకునే తండ్రి ప్రతి దేవుడు తండ్రి మీరు తండ్రి, గొప్ప దేవుడు తండ్రి మీరు తండ్రి. దేవా, ప్రతి ఒక్క తండ్రి మీ పట్ల భయం భక్తిగా జీవించిన సహాయం భాగ్యం దయచేయండి తండ్రి. ఈ భయంకరమైన వైరస్ ఉంది తండ్రి, మా ప్రతి ఒక్కరిని తండ్రి మీరు కాపాడిన స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. అలాగే దేవా తండ్రి, మా ప్రధానికి తండ్రి మంచి మనసు హృదయం దయచేసి తండ్రి, ఆదివారం తండ్రి ఆలయం తండ్రి ఆరాధించే భాగ్యం తండ్రి ప్రతి ఒక్కరి తండ్రి పరమేశ్వరం ఇచ్చిన సహాయం భాగ్యం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరు పేరుని దీవించు ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన క్రీస్తు యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. లాస్ట్గా మరొక పాట పాడుకొని దేవుడి నామమును మహిమపరుస్తాం.
నీవేనా సంతోషగానము అని పాట పాడి దేవుడి నామాన్ని కనపరుస్తాం. ఈ పాట ఇచ్చిన వాళ్ళందరూ నాతో కూడా ఏకీభవించి దేవుడి నామాన్ని కనపరుస్తాం. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం స్తోత్రం. Thank you.
నేను కొనియాడి నేను గర్పరిచే భాగ్యం మాకు అందరికీ దయచేసిన తండ్రి నా స్తోత్రం. బెంగళూరు గాస్పల్ టీంని మిమ్మల్ని ఈ రీతిగా నేను కొనియాడి గర్పరిచిన విధానానికి మీరు ఇచ్చిన అనుగ్రహాన్ని కేవలం మీరు ఇచ్చిన ఈ గొప్పను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, తండ్రి ఈ కూడి గంటూ నీ ఆధ్యాత్మంలో జయప్రదంగా జరిపించి తండ్రి నా స్తోత్రం తండ్రి. అవును తండ్రి, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పరిశుద్ధాత్మతో అయ్యా హెచ్చరింపజేయమని పెడుతున్నాం తండ్రి. అవును తండ్రి, ఈ రీతిగా ఎన్నో జనాలు లైవ్ జరుగుతుంటున్నారు తండ్రి. వాళ్ళకి కావాల్సిన తండ్రి ప్రతి అవసరం మీరు తీర్చమని పెట్టుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, అయ్యా ముఖ్యంగా మా దేశం కోసం ప్రార్థన చేస్తాం తండ్రి. ఆ తండ్రి దేశంలో ఉన్న ఈ కరోనా వ్యాధి గురించి ప్రత్యేకంగా ఈ ప్రాంతాల్లో జరుగుతుంది తండ్రి. అయ్యా ఈ కరోనా వ్యాధి నుంచి మమ్మల్ని అయ్యా విడిపించే తండ్రి దేవా మీ నామేస్తున్నాం. అయ్యా ఈ లోకంలో ఎవరు అడిగినా తండ్రి అయ్యా మాకు సమాధానం దొరకదు తండ్రి. అయితే నీ నామంలో మేము అడిగితే తండ్రి మీరు మాకు అనుగ్రహించిపోతున్నారు తండ్రి. మీ నామేస్తున్నాం తండ్రి. ఈ కరోనా వ్యాధి నుంచి తొలగించమని పెట్టుకున్నాం తండ్రి. మీరు ఈ అత్యధికంగా చేయించడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా మేము మాకేమైనా ఫ్రీడమ్ దొరికినప్పుడు తండ్రి ఈ రీతిగా లైవ్కి వచ్చి అయ్యా మిమ్మల్ని తెలియని జనాన్ని తండ్రి నీ వర్తమానాన్ని సువార్తని చాటే తండ్రి సాయం చేయండి తండ్రి. ఈ పాటల్లో అనేక జనాలకి తండ్రి నీ వర్తమానం తెలియజేయబోతున్న తండ్రి నీ నామేస్తున్నాం తండ్రి. అవును తండ్రి, సర్వలోకం వెళ్ళి నా సువార్త చాటమని వాగ్దానం చేసిన తండ్రి నీ నామేస్తున్నాం తండ్రి. ఈ విధంగా తండ్రి తండ్రి లైవ్ జరగబోతున్న తండ్రి ఆ బిడ్డలకు ప్రత్యేకంగా నిశ్చయం అవ్విస్తుంది తండ్రి. వాళ్ళ లైవ్ లో అంతా మీకు తోడే ఉండి తండ్రి నీకే మహిమగలత తెచ్చుకోమని అనుకున్నాం తండ్రి. తండ్రి నీ నామేస్తున్నాం తండ్రి. అయ్యా ఎన్నో జనాలు మరణించిన తండ్రి ఆ బిడ్డలని తండ్రి నీ నామం పేరు పడుతుంది తండ్రి. అయ్యా కోల్పోయిన బిడ్డలు తండ్రి వాళ్ళ కుటుంబాన్ని అనుదినం నడిపించమని పెట్టుకున్నాం తండ్రి. అయ్యా నెమ్మది సమాధానం తెచ్చాం తండ్రి. అయ్యా ఎక్కువ ఇబ్బంది ఎవరో కుటుంబంలో ఉంది తండ్రి నెక్స్ట్ నేస్తున్నాములు విడుదల చేయమని పెట్టుకున్నాం తండ్రి. ఇప్పుడు దాకా మమ్మల్ని ఈ లైవ్ ద్వారా నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని పెట్టుకుంటూ ఈ రోజు నా బెంగళూరు గాస్పల్ టీం చేతి పంపిస్తూ ఈ విధంగా ఇంకా అనేకులకు నీ వర్తమానం నీ గాస్పల్ మ్యూజిక్ ని
ఆ ఇతరులకి అందజేసే తండ్రి సహాయం చేయించి నడిపించబోతున్న తండ్రి జ్ఞాన స్తోత్రం తండ్రి. అయ్యా కీబోర్డ్ వాసించిన రవి అని నీ చేతికి అప్పగిస్తాం తండ్రి. వాక్యం చెప్పిన తండ్రి అయ్యా శ్యామని నీ చేతికి అప్పగిస్తాం తండ్రి. నీ తండ్రి కెమెరామెన్ రవినాథ్ నీ చేతికి అప్పగిస్తాం తండ్రి. ఈ విధంగా తండ్రి నీలో వాడబడి నీలో తండ్రి నీ సువార్తని ఇంకా అనేక జనాలకి తీసుకువెళ్ళబోతున్న తండ్రి. మాకు అనుగ్రహం బలం శక్తి దయచేయండి తండ్రి. ఆ జ్ఞానం కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి ఈ పాటలో మైక్ పద్ధతికి మదనాస్తున్నాం తండ్రి. వాక్యం చెప్పిన నీ బిడ్డని చేతికి అప్పగిస్తాం తండ్రి. ఆ లోతైన మర్మలు ఇంకా అనేకం చెప్పి అయ్యా నీ సత్య మార్గంలో నడిపించడానికి సహాయం చేయండి తండ్రి. అవును తండ్రి ఆ బిడ్డని ఆశ్రయించు. ఇంకా అయ్యా ఆ లోతైన మర్మాలు ఇంకా అనేకం చెప్పేదాన్ని సాయం చేయండి. మంచి జ్ఞానం తెచ్చుకుందండి. శ్యామన్న నీ చేతికి అప్పగిస్తుందండి. ఆ చేసిన పరిపాలనలో నీ చేతికి అప్పగిస్తుందండి. అయ్యా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క ఆశ్రయించి మా బెంగళూరు హాస్పిటల్ ప్రత్యేకంగా నీ పాదసన్నిధిలో మొదలుపెడుతూ ఈ మ్యూజిక్ మీ శ్రేయాత్గా కొనసాగేందుకు సాయం చేయమని అనుకుంటూ ఇచ్చిన ప్రాంతాన్ని నీ పాదసన్నిధిలో మొదలుపెట్టుకుంటూ నెక్స్ట్ నేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.